అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన ఎగ్ పులావ్ని ఇంట్లోనే కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ లంచ్కి, డిన్నర్కి, అలాగే లంచ్ బాక్స్కైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా వారి కోసం ఏదైనా చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకొని ముందే బాయిల్ చేసి పెట్టానండి. ఇలా ఎగ్స్ని ముందే బాయిల్ చేసి పెడితే మనకు ఈ రెసిపీని చేయటం చాలా ఈజీ అవుతుందండి. తర్వాత 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. మీరు తక్కువ కారం తినే వాళ్ళు ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి, అలాగే ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గానే వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోనే నీట్గా వాష్ చేసుకున్న ఒక కట్ట కొత్తిమీరను, అలాగే నీట్గా వాష్ చేసుకున్న ఒక కట్ట పుదీనాను యాడ్ చేసుకుంటున్నానండి. మనం వేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. మనం ఇక్కడ కుక్కర్లో పులావ్ని చేస్తున్నాం కాబట్టి సో స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇందులో నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో మనకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ కొద్దిగా వేగాక ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులో నేను కేవలం ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, ఆలు, మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ వేయగానే అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న పేస్ట్లన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కారం కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆనియన్స్లలో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ని మెజర్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్కి 3.5 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నానండి. మనం బాస్మతి రైస్ ఎప్పుడు వండినా 1/2 గ్లాస్ వాటర్ తక్కువే వేసుకోవాలండి. అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా విడివిడిగా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు ఈ వాటర్ని కుక్ చేసుకుందామండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం ముందే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టాం కదండి. సో ఆ ఎగ్స్ పైన ఉన్న షెల్ని తీసేసుకుందామండి. ఎగ్స్ ఎప్పుడైనా పూర్తిగా చల్లగా అయిన తర్వాత షెల్ని తీస్తే అస్సలు రాదండి. అందుకనే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ఎగ్స్ పైన ఉన్న షెల్ని తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా షెల్ మొత్తం తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందామండి. సో మనకి ఈలోపు వాటర్ కూడా మరిగిపోయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, వాటర్ కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. సో బాస్మతి రైస్ వేసాక ఒకసారి కలుపుకుందామండి. ఓవర్గా కూడా కలుపుకోకూడదండి, ఎందుకంటే నానిన బియ్యం కాబట్టి ఎక్కువగా కలిపేసుకుంటే బియ్యం అనేవి విరిగిపోతాయండి. ఇప్పుడు మనం ఎగ్స్ ముందుగా షెల్ తీసి పెట్టుకున్నాం కదండి. సో ఆ ఎగ్స్కి ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకొని ఇదే వాటర్లో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని ఉడకనిద్దామండి. 3 విజిల్స్ వచ్చాయండి. సో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేద్దామండి. సో స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మూత తీయగానే స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. అన్నం కూడా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. సో మనకు పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెడీ అయిపోయిన పులావ్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందామండి. సో ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెడీ అయిపోయిన పులావ్ని అంతా సర్వ్ చేసుకుందామండి. ఇలా గిన్నెలోకి పులావ్ని అంతా వేసిన తర్వాత ఫైనల్గా పైనుంచి కాస్త కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అండి. ఈ పులావ్లో రైతా కానీ లేదా మామిడికాయ పచ్చడి కానీ లేదా ఏ ఇతర గ్రేవీ కర్రీస్ కానీ వేసుకొని తిన్నా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి.
చూసారు కదండి, ఎగ్ పులావ్ని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్తో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేదా పిల్లల లంచ్ బాక్స్లోనైనా, లేదా సండే స్పెషల్స్ అయినా ఈ పులావ్ని మాత్రం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.